Hello students, all of you welcome to the online classes of ABN and PRR College of Science, Kovur. Today's class is for first become general students. The subject is business environment. సబ్జెక్ట్ పేరు వచ్చేసి తెలుగులో వ్యాపార పరిసరాలు. ఈరోజు క్లాస్లో మనం నేర్చుకునే టాపిక్ ఏంటంటే పొలిటికల్ స్టెబిలిటీ అంటే దీన్ని తెలుగులో రాజకీయ సుస్థిరత అని అంటారు. పొలిటికల్ స్టెబిలిటీ, రాజకీయ సుస్థిరత. పొలిటికల్ స్టెబిలిటీ మీనింగ్ ఏంటో ఇప్పుడు మనం నేర్చుకుందాం. పొలిటికల్ స్టెబిలిటీ అనేది ఈ కాన్సెప్ట్లో ఎందుకు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది. ఓకే, పొలిటికల్ స్టెబిలిటీ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆర్ డీప్లీ ఇంటర్కనెక్టెడ్ త్రూ ద డెవలప్మెంట్ ఆఫ్ వేరియబుల్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఒక బిజినెస్ ఆర్గనైజేషను బిజినెస్ చేస్తున్నటువంటి ప్లేస్లో అది రకరకాల వేరియబుల్స్ ద్వారా ఎఫెక్ట్ అవుతుంది. బిజినెస్ మీద ఎఫెక్ట్ చూపించే వేరియబుల్స్ చాలా రకాలుగా ఉంటాయి. ఎకనామికల్గా ఉంటాయి, పొలిటికల్గా ఉంటాయి, లీగల్గా ఉంటాయి, టెక్నికల్గా ఉంటాయి, డెమోగ్రాఫిక్గా ఉంటాయి. సో ఈ విధంగా ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ మీద ఇంపాక్ట్ చూపించే వేరియబుల్స్ చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అయితే ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ ఒక ప్లేస్లో సక్సెస్ఫుల్గా తన బిజినెస్ని కంటిన్యూ చేయాలి అంటే ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ మీద ఇంపాక్ట్ చూపించే వేరియబుల్స్ని జాగ్రత్తగా ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ దృష్టిలో పెట్టుకోవాలి. బిజినెస్ మీద ఇంపాక్ట్ చూపించే డిఫరెంట్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకోకుండా బిజినెస్ కానీ కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే ఆ బిజినెస్ అనేది సక్సెస్ఫుల్గా తన బిజినెస్ని లాంగ్ రన్లో మెయింటైన్ చేయడానికి వీలు పడదు. సో కాబట్టి ప్రతి బిజినెస్ ఆర్గనైజేషన్ కూడా దాని మీద ఇంపాక్ట్ చూపించే డిఫరెంట్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ని బాగా దృష్టిలో పెట్టుకోవాలి. దానితో పాటు బిజినెస్ మీద ఇంపాక్ట్ చూపించే అన్ని రకాల వేరియబుల్స్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్గా బిజినెస్ని రన్ చేసుకోవాలంటే అది ఏ ప్లేస్లో బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేసి బిజినెస్ని రన్ చేస్తుందో, బిజినెస్ యాక్టివిటీస్ని పెర్ఫామ్ చేస్తుందో ఆ ప్లేస్లో లేదా ఆ ఏరియాలో మంచి పొలిటికల్ స్టెబిలిటీ కూడా ఉండాలి. ఎక్కడైతే మంచి పొలిటికల్ స్టెబిలిటీ ఉంటుందో, మంచి పొలిటికల్ స్టెబిలిటీ ఉన్నటువంటి ఏరియాలో ప్లేస్లో బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేసి బిజినెస్ని రన్ చేసినట్లయితే ఆ బిజినెస్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ని ఇంపాక్ట్ చేసే రకరకాల వేరియబుల్స్లో మనం ఇక్కడ నేర్చుకునే వేరియబుల్ ఏంటంటే పొలిటికల్ స్టెబిలిటీ, రాజకీయ స్థిరత్వం. ఏదైనా ఒక వ్యాపార సంస్థ ఏ ప్రాంతంలో అయితే నెలకొల్పబడి వ్యాపార కార్యకలాపాలు నిర్వర్తిస్తుందో ఆ వ్యాపార సంస్థ ఖచ్చితంగా తనపై ప్రభావం చూపించే వివిధ రకాలైన కారకాలను చాలా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాలి. ఆ కారకాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత మాత్రమే వ్యాపార సంస్థ తన వ్యాపారాన్ని సజావుగా కొనసాగించి వ్యాపార సంస్థ విజయాన్ని సాధించడానికి వీలవుతుంది. సో ఏ వ్యాపార సంస్థ అయినా సరే అది ఏ ప్రాంతంలో స్థాపించబడి వ్యాపారం చేస్తుందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ కారకాలను పరిగణలో తీసుకోకుండా వ్యాపారం కొనసాగించగలము అనుకుంటే మాత్రం ఆ వ్యాపార సంస్థ ఎట్టి పరిస్థితుల్లో అనుకున్నట్లుగా విజయాన్ని సాధించలేదు. ప్రతి వ్యాపార సంస్థ ఏదైనా సరే ప్రతి వ్యాపార సంస్థపై అది ఏ ప్రదేశంలో స్థాపించబడి వ్యాపార కార్యకలాపాలు నిర్వర్తిస్తుందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ కారకాలు ఆ వ్యాపార సంస్థపై చాలా తీవ్రమైన స్థాయిలో ప్రభావాన్ని చూపిస్తాయి. ఆ విధంగానే ఒక వ్యాపార సంస్థ ఏ ప్రదేశంలో లేదా ఏ ప్రాంతంలో నెలకొల్పబడి వ్యాపారాన్ని కొనసాగిస్తుందో ఆ ప్రదేశంలో లేదా ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ సుస్థిరత అనే అంశం కూడా ఆ వ్యాపార సంస్థ కార్యకలాపాలను చాలా తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. కాబట్టి ప్రతి వ్యాపార సంస్థ అది ఏ ప్రాంతంలో ఉందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ఆ రాజకీయ పార్టీల యొక్క మనుగడ, రాజకీయ పార్టీలు నిర్వర్తించే వివిధ రకాల కార్యక్రమాలు, రాజకీయ పార్టీల స్వభావం పనితీరును దృష్టిలో పెట్టుకుని వ్యాపార సంస్థలు తమ కార్యకలాపాలు కొనసాగించినట్లయితే
అవి ఖచ్చితంగా అనుకున్నట్లుగా వ్యాపారంలో విజయాన్ని సాధించడానికి వీలవుతుంది. దాన్నే పొలిటికల్ స్టెబిలిటీ అంటారు. రాజకీయ సుస్థిరత ఏ ప్రాంతంలో అయితే ఉంటుందో ఆ ప్రాంతంలో ఉన్న వ్యాపార సంస్థలు చాలా అనుకున్నట్లుగా వ్యాపారాన్ని విజయ పదంలో ముందుకు తీసుకెళ్లగలవు. కాబట్టి వ్యాపార సంస్థల విజయం అనేది ఆ వ్యాపార సంస్థలు ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ సుస్థిరతపై కూడా ఆధారపడి ఉందనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. రైట్. పొలిటికల్ స్టెబిలిటీ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆర్ డీప్లీ ఇంటర్కనెక్టెడ్ త్రూ ద డెవలప్మెంట్ ఆఫ్ వేరియబుల్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఒక బిజినెస్ మీద ఇంపాక్ట్ చూపించే ఎన్విరాన్మెంట్లో చాలా ఇంపార్టెంట్ ఇంపాక్ట్ చూపించే వేరియబుల్స్ ఏంటంటే, ఒకటి పొలిటికల్ స్టెబిలిటీ, రెండవది ఎకనామిక్ డెవలప్మెంట్. ఒక బిజినెస్ మీద ఎన్విరాన్మెంట్ అనేది ఇంపాక్ట్ని చూపిస్తుంది. బిజినెస్ మీద ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ చూపిస్తుంటే ఆ ఇంపాక్ట్లో ఏ ఏ విషయాలు ఉంటాయి అంటే, ఒకటి పొలిటికల్ స్టెబిలిటీ ఉంటుంది, ఇంకొకటి ఎకనామిక్ డెవలప్మెంట్ ఉంటుంది. ఎప్పుడైతే ఎక్కడైతే పొలిటికల్ స్టెబిలిటీ అనేది ఉంటుందో ఆటోమేటిక్గా అక్కడ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది సాధ్యపడుతుంది. ఏ ప్రాంతంలో అయితే పొలిటికల్ స్టెబిలిటీ అనేది ఉంటుందో ఆ ప్రాంతం తప్పకుండా ఎకనామికల్గా డెవలప్ అవుతుంది. అందుకే పొలిటికల్ స్టెబిలిటీ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆర్ డీప్లీ ఇంటర్ కనెక్టెడ్ అని చెప్పడం జరుగుతుంది. ఏ ప్రాంతంలో అయితే రాజకీయ సుస్థిరత ఉంటుందో ఆ ప్రాంతం ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందుతుంది. అందువల్లనే రాజకీయ సుస్థిరత మరియు ఆర్థికాభివృద్ధి అనే ఈ రెండు కారకాలు కూడా ఒకదానితో ఒకటి చాలా దగ్గర సంబంధం కలిగి ఉన్నాయి. పొలిటికల్ స్టెబిలిటీ అనేది లేకపోతే ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది సాధ్యపడదు. ఎందుకంటే పొలిటికల్ పార్టీస్ తీసుకునే డెసిషన్స్ అనేవి బిజినెస్ ఆర్గనైజేషన్స్ని చాలా ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తాయి. కాబట్టి ఆ బిజినెస్ ఆర్గనైజేషన్స్ చాలా స్మూత్గా సాఫ్ట్గా బిజినెస్ని రన్ చేసుకోవడానికి వీలు పడదు. ఏ బిజినెస్ ఆర్గనైజేషన్ అయినా చాలా స్మూత్గా సాఫ్ట్గా బిజినెస్ని రన్ చేసుకుని బిజినెస్ని సక్సెస్ఫుల్ బిజినెస్గా మార్చుకోవాలనుకుంటే ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ ఉన్నటువంటి ప్లేస్లో పొలిటికల్ స్టెబిలిటీ అనేది ఉండాలి. ఎప్పుడైతే పొలిటికల్ స్టెబిలిటీ ఉంటుందో ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ అనేది ఎకనామికల్గా డెవలప్ అవ్వడానికి కూడా వీలుంటుంది. అందుకే పొలిటికల్ స్టెబిలిటీ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోత్ ఆర్ డీప్లీ ఇంటర్ కనెక్టెడ్ అని చెప్పడం జరుగుతుంది. ఒక వ్యాపార సంస్థ ఏ ప్రదేశంలో స్థాపించబడిందో ఆ ప్రదేశంలో లేదా ప్రాంతంలో రాజకీయ సుస్థిరత లేదా రాజకీయ స్థిరత్వం అనేది ఉంటే ఆ వ్యాపార సంస్థ ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే రాజకీయ పార్టీలు తీసుకునే నిర్ణయాలు వ్యాపార సంస్థల కార్యకలాపాలపై చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి వ్యాపార సంస్థల కార్యకలాపాలు, వ్యాపార సంస్థల ఆర్థిక అభివృద్ధి అనేది ఆ వ్యాపార సంస్థలో నెలకొల్పబడి ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ సుస్థిరతపై ఆధారపడి ఉంది. నెక్స్ట్ పేరా. If there is unstable political environment in the country, it may reduce investment and the speed of economic development. ఒకవేళ ఏదైనా ప్రాంతంలో పొలిటికల్ ఎన్విరాన్మెంట్ అనేది సరిగ్గా లేకపోతే, స్థిరంగా లేకుండా అస్థిరంగా ఉంటే ఆ దేశంలో ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా ఎకనామిక్ డెవలప్మెంట్ యొక్క స్పీడ్ కూడా తగ్గిపోతుంది. ఇఫ్ దేర్ ఈజ్ అన్స్టేబుల్ పొలిటికల్ ఎన్విరాన్మెంట్, ఏదైనా ఒక దేశంలో పొలిటికల్ ఎన్విరాన్మెంట్ అనేది స్టేబుల్గా లేకుండా అన్స్టేబుల్గా ఉంటే ఆ కంట్రీలో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి రెడ్యూస్ అయిపోతాయి. ఆటోమేటిక్గా ఆ కంట్రీకి సంబంధించిన ఎకనామిక్ డెవలప్మెంట్ యొక్క స్పీడ్ కూడా తగ్గిపోతుంది. కనుక ఒక దేశంలో రాజకీయ వాతావరణం అనేది స్థిరంగా కాకుండా అస్థిరంగా ఉన్నట్లయితే ఆ దేశంలో పెట్టుబడులు తగ్గిపోతాయి. దేశంలో పెట్టుబడులు తగ్గిపోవడంతో పాటు ఆ దేశం యొక్క ఆర్థికాభివృద్ధి వేగం కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఏ దేశంలో అయినా సరే వ్యాపార సంస్థలు చెప్పుకోదగ్గ స్థాయిలో కార్యకలాపాలు నిర్వర్తించి ఎక్కువ ప్రొడక్టివిటీని సాధించాలంటే ఆ దేశంలో పొలిటికల్ స్టెబిలిటీ అనేది ఉండాలి. థర్డ్ పారా. ఆన్ ది అదర్ హ్యాండ్, పూర్ ఎకనామిక్ పెర్ఫార్మెన్స్ మే లీడ్ టు గవర్నమెంట్ కొలాప్స్ అండ్ పొలిటికల్ అన్రెస్ట్. పొలిటికల్ ఎన్విరాన్మెంట్ అనేది స్టేబుల్గా లేకుండా అన్స్టేబుల్గా ఉంటే కంట్రీలో ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోతాయి. దాంతోపాటు ఎకనామిక్ డెవలప్మెంట్ స్పీడ్ కూడా తగ్గిపోతుంది. అంత మాత్రమే కాదు, ఒక కంట్రీలో ఎకనామిక్ పెర్ఫార్మెన్స్ అనేది చాలా పూర్గా ఉంటే ఆ కంట్రీలో గవర్నమెంట్ అనేది కొలాప్స్ అయిపోతుంది. పొలిటికల్ అన్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఏదైనా ఒక దేశంలో ఆర్థిక కార్యకలాపాలు చెప్పుకోదగ్గ స్థాయిలో నిర్వర్తించబడకపోతే
ఆ దేశంలో ప్రభుత్వాలు కుప్పగూలిపోతాయి మరియు ఆ దేశంలో రాజకీయ అస్థిరత, రాజకీయ శూన్యము అనేది ఏర్పడుతుంది. కాబట్టి వ్యాపార సంస్థలు అనుకున్నట్లుగా వ్యాపార నిర్వర్తించాలన్నా, వ్యాపార సంస్థలు అనుకున్నట్లుగా విజయాన్ని సాధించాలన్నా, ఆ వ్యాపార సంస్థలు వ్యాపారం చేస్తున్న దేశంలో పొలిటికల్ స్టెబిలిటీ, రాజకీయ సుస్థిరత అనేది చాలా ముఖ్యమైనది. One of the ways in which economic growth and political stability are related is in the area of investment. ఏ దేశంలో అయితే పొలిటికల్ స్టెబిలిటీ అనేది ఉంటుందో ఆ దేశంలో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చాలా బాగా రావడానికి వీలుంటుంది. ఇంతకుముందే మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఏ కంట్రీలో అయితే పొలిటికల్ స్టెబిలిటీ అనేది ఉంటుందో ఆ కంట్రీలో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెరుగుతాయి, ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా పెరుగుతుంది. ఒకవేళ ఆ పొలిటికల్ స్టెబిలిటీ లేకుండా పొలిటికల్గా అన్స్టెబిలిటీ ఎన్విరాన్మెంట్ కానీ కంట్రీలో క్రియేట్ అయితే ఆ కంట్రీలో ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోతాయి, ఆటోమేటిక్గా ఎకనామిక్ డెవలప్మెంట్కి సంబంధించిన స్పీడ్ కూడా తగ్గిపోతుంది. నో కంపెనీ ఆర్ ఇండివిజువల్ వెదర్ లోకల్ ఆర్ ఇంటర్నేషనల్ విల్ ఫీల్ కంఫర్టబుల్ మేకింగ్ ఎనీ కైండ్ ఆఫ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎనీ కంట్రీ వేర్ ద పొలిటికల్ క్లైమేట్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై ఎ లాట్ ఆఫ్ అన్సర్టెనిటీ. ఏదైనా కంట్రీలో పొలిటికల్ క్లైమేట్ లేదా పొలిటికల్ ఎన్విరాన్మెంట్ అనేది అన్సర్టైన్గా ఉంటే ఆ దేశంలో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చాలా చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గిపోతాయి. ఒక ఇండివిజువల్ పర్సన్ గురించి తీసుకున్న, లోకల్గా మనం మాట్లాడుకున్నా, ఇంటర్నేషనల్గా మాట్లాడుకున్నా, ఎవరైనా సరే ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇండియాలోకి వచ్చి డిఫరెంట్ ఇండస్ట్రీస్లో, కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలంటే మన ఇండియాలో పొలిటికల్ క్లైమేట్ అనేది ఎలా ఉండాలంటే చాలా స్టేబుల్గా, సర్టైన్గా ఉండాలి. ఒకవేళ ఇండియాలో ఉన్నటువంటి పొలిటికల్ ఎన్విరాన్మెంట్ లేదా పొలిటికల్ క్లైమేట్ అనేది అన్సర్టైనిటీగా, అన్స్టేబుల్గా ఉంటే మాత్రం ఈ ఫారిన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇండియాలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఏమాత్రం కూడా రావడానికి అవకాశాలు ఉండవు. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆల్సో ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎకానమీ. ఏ కంట్రీకి సంబంధించిన ఎకానమీ గురించి మనం మాట్లాడుకున్నా ఆ ఎకానమీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే కాన్సెప్ట్లో ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఎఫ్డిఐ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, అంటే దీన్ని తెలుగులో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటారు. ఈ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఏ కంట్రీకి సంబంధించిన ఎకానమీలో అయినా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. దిస్ షోస్ ఏ లింక్ బిట్వీన్ ఎకనామిక్ గ్రోత్ అండ్ పొలిటికల్ స్టెబిలిటీ. ఈ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎకనామిక్ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటాయి. ఈ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎప్పుడు ఒక కంట్రీలోకి రావడానికి మంచి అవకాశాలు ఉంటుందంటే ఆ కంట్రీలో కంపల్సరీ ఎకనామిక్ గ్రోత్ ఉండాలి, పొలిటికల్ స్టెబిలిటీ ఉండాలి. ఏ దేశంలో అయితే ఆర్థిక వృద్ధి మరియు రాజకీయ సుస్థిరత అనేవి ఉంటాయో ఆ దేశంలో మాత్రమే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు చెప్పుకోదగ్గ స్థాయిలో రావడానికి వీలుంటుంది. ఏ దేశమైనా సరే విదేశాల నుంచి పెట్టుబడులు ఆహ్వానించాలి, విదేశాల నుంచి పెట్టుబడులు కోరుకుంటున్న దేశాలు ఏ దేశాలు అయితే ఉంటాయో ప్రపంచంలో అవి యూరోప్ ఖండానికి సంబంధించిన దేశాలైనా సరే, ఆఫ్రికా ఖండానికి సంబంధించిన దేశాలైనా సరే, ఆసియా ఖండానికి సంబంధించిన దేశాలైనా సరే, కాంటినెంట్ ఏదైనా సరే ఆ ఖండంలో ఉన్నటువంటి దేశాలు, ఆ దేశాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎక్కువ మొత్తంలో కావాలని కోరుకుంటే మాత్రం ఆ దేశాలు ఖచ్చితంగా ముందుగా చూసుకోవాల్సింది పొలిటికల్ స్టెబిలిటీ. ఆ దేశాలు రాజకీయంగా సుస్థిరంగా ఉండాలి. రాజకీయ పార్టీలు తరచుగా మారిపోతున్న పార్టీలు కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవడము, కొత్త కొత్త విధానాలు తీసుకురావడము, ప్రజలపై, సంస్థలపై, వ్యాపార కంపెనీలపై కొత్త కొత్త విధానాలు రుద్దడం, ఇటువంటి కార్యకలాపాలు ఉన్నట్లయితే ఏ విదేశీ సంస్థలు కూడా దేశాలలో పెట్టుబడులు పెట్టవు. కాబట్టి విదేశాల నుంచి ఏవైనా కంపెనీలు ఏవైనా దేశంలో పెట్టుబడులు పెట్టాలి అంటే, పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంటే ఆ దేశంలో ముందుగా కావాల్సింది పొలిటికల్ స్టెబిలిటీ, రాజకీయ సుస్థిరత. రాజకీయ సుస్థిరత ద్వారా మాత్రమే ఒక దేశంలోకి పెట్టుబడులు అనేవి రావడం జరుగుతుంది. ఆ పెట్టుబడుల ద్వారా ఆ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి వీలుంటుంది. ఓకే, ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ.